వెల్కమ్ టు మై ఛానల్ కడియాల బ్లాగ్స్. నేను మీ విజయలక్ష్మి. ఈరోజు అరటికాయతో వేపుడు చేయటం చెప్తా. అరటికాయలు అంటే రెండు రకాలు ఉంటాయండి. కూర అరటికాయలు, తినే అరటికాయలు ఉంటాయి. కూర అరటికాయతో ఇప్పుడు వేపుడు చేయటం ఎలాగో మీకు చూపిస్తాను. అరటికాయని పైన చెక్కు తీసి సన్న ముక్కలుగా తరుక్కోండి, నీళ్ళలో వేసుకోండి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పెట్టుకోండి. తర్వాత బాండి పొయ్యి మీద పెట్టి తగినంత నూనె వేసుకోండి. తాలింపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు వేసేసి ఒక్కసారి తిప్పండి, కలిగి తిప్పండి. కరివేపాకు వేసుకోండి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు తాలింపులో వేసుకోండి. 5 నిమిషాలు వేగినాక మనం కోసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు వేసి, అరటికాయ ముక్కలు ఇట్లా వేసుకున్న తర్వాత తాలింపులో కలిగి తిప్పండి. ఒక 5 నిమిషాలు వేగనివ్వండి. వేగిన తర్వాత తగినంత పసుపు వేసుకొని ఒక 10 నిమిషాలు వేగనివ్వండి. 10 నిమిషాలు వేగిన తర్వాత మనకి తగినంత ఉప్పు వేసుకోండి. కూరకు తగినంత కలపండి. అట్లా కలిపిన తర్వాత కొంచెం తగినంత కారం, అంటే కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, తక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా, మీకు సరిపోను కారం వేసుకొని ఒకసారి కలిగి తిప్పండి. ఒక 5 నిమిషాలు వేగనిచ్చేసి ఇట్లా వేగిన తర్వాత స్టవ్ ఆపేసుకోండి. ఇదిగోండి, అరటికాయ వేపుడు రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.